హలో ఎవ్రీవన్. మనము బిఫోర్ వీడియోలోని నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాం. మెన్సురేషన్ ప్రాబ్లం అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ 6th ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 3 times ఆఫ్ ఇట్స్ ఏరియా. పెరిమీటర్ ఎలా ఉంది అంటున్నాడు, 3 times ఆఫ్ ఇట్స్ ఏరియా ఉంది అని అంటున్నాడు. సో దెన్ వాట్ ఈస్ ఇట్స్ ఏరియా అని అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అడుగుతున్నాడు. సో ఏరియా ఇవ్వలేదు, ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన హింట్ ఏంటంటే పెరిమీటర్ ఎలా ఉంది అంటే √3 times ఇట్స్ ఏరియా అన్నాడు. సో మనకు ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4a². సో మనకి ఇక్కడ సైడ్ వచ్చేసిందంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ వాడు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 3 times ఆఫ్ ఇట్స్ ఏరియా. సో గివెన్ పెరిమీటర్ ఎట్లా ఉందంట, √3 times ఆఫ్ ఇట్స్ ఏరియా ఉంది అని అన్నాడు. సో పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ద సైడ్స్. 3 sides యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. సో పెరిమీటర్ అంటే ఏమొచ్చింది మనకు P = 3a. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 3a. సో పెరిమీటర్ ప్లేస్లో మనం 3a రాసుకున్నాం. ఇక్కడ √3 times ఆఫ్ ఇట్స్ ఏరియా అన్నాడు. సో ఏరియా ఫార్ములా ఏంటి, √3 యాజ్ ఇట్ ఈస్, ఏరియా ఫార్ములా √3/4a². సో మనకి ఇక్కడ √3 ఈజ్ నథింగ్ బట్ 3. అండ్ ఇక్కడ a² నుంచి 1a పోతే ఇంకొక a ఉంటుంది. సో నెక్స్ట్ /4 యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం మిగలలేదు కాబట్టి 1. సో రైట్ సైడ్ a/4 ఈజ్ లెఫ్ట్, దట్ వీఆర్ రైటింగ్. సో బై దిస్ మనకి ఏమొచ్చేసిందంటే ఏ వాల్యూ అనేది 4 వచ్చేసింది. సో 4 centimeters. సో ఏరియా యూనిట్స్ ఇవ్వలేదు, 4 units. సో సైడ్ 4 units ఉన్నాయి. సో మనకు ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఫార్ములా √3/4a². సో √3/4 ఏ ఎంత వచ్చేసింది మనకి, ఇక్కడ ఆల్రెడీ 4 వచ్చింది. సో ఏ ప్లేస్లో మనం 4 × 4 అని రాసాము. సో 4 గెట్ క్యాన్సిల్ అయితే ఇంకొక 4 లెఫ్ట్ ఉంది, దట్ ఈస్ 4√3. సో ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి ఎంత వచ్చేసింది ఆన్సర్, 4√3 square units. నెక్స్ట్ we will go for next problem. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ సైడ్ అనేది వాడే ఇచ్చేస్తాడు. సైడ్ అనేది ఏముంది, 16 centimeters. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని 3 sides సేమ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ √3/4a². √3/4a². నెక్స్ట్ √3/4 యాజ్ ఇట్ ఈస్, అండ్ a² we can write as 16 × 16. సో ఏ సైడ్ అనేది 16 ఇచ్చింది కాబట్టి మనము సైడ్ a² ప్లేస్లో మనం 16 × 16 రాసినాం. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతుంది అంటే √3/4 16 × 16. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 4 1s are 4s are 64 √3 square centimeter వస్తుంది. స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఏరియా అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అనేది వాడు ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చేసాడు ఎంత, 75 √3 square centimeter. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏరియా నుంచి మనం సైడ్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏరియా ఎంత ఇచ్చాడు, గివెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 75 √3 square centimeter. సో యాక్చువల్గా ఏరియా ఫార్ములా అంటే ఏంటిది, √3/4a². సో ఏరియా ప్లేస్లో √3/4a² రాసుకున్నాం. సో ఇక్కడ ఏరియా ఇచ్చిన ఏరియా ఏంటి, 75 √3. a² ఇక్కడ √3 గెట్ క్యాన్సల్ అవుతుంది. a² = 75 × 4. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మనకు ఏ అనేది వచ్చేసింది. ఎంత వచ్చేసింది అంటే 10 √3 cm². 10 √3 cm². సో ఈ విధంగా √3/4a² చూసుకొని మనము ఏ అనేది వచ్చేస్తుంది. √3/4a² ఫార్ములా యూజ్ చేసి మనకు ఏ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సో ఇక్కడ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, a 3 × a. 3 × a. a + a + a is nothing but
3 into A. Area of an equilateral triangle is 3 into A. Perimeter of an equilateral triangle is 3 into A. 3 times A side add చేస్తున్నాం కాబట్టి that is 3 into 10 root 3. So 30 root 3 is the answer. సో ఏ ఒక్కటే ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అయిపోయింది అనుకోవద్దు. పెరిమీటర్ అనేది ఇచ్చాడు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి పెరిమీటర్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ, దట్ ఈస్ 3 ఇంటూ 10 root 3, దట్ ఈస్ 30 root 3. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ we will go for next video.